సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి కింగ్డమ్ మూవీ రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా పండగల వాతావరణంలో రిలీజ్ అయిన ఈ కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఇచ్చిందా లేదా అని తెలుసుకుందాము. మరి దీని గురించి, ఆ మూవీ గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ మహర్షి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడి కింగ్డమ్ మూవీ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. కింగ్డమ్ చూసిన తర్వాత బాగున్నారా? కింగ్డమ్ చూసిన తర్వాత కూడా బాగానే ఉన్నా. ఓకే, ఎలా ఉంది సార్ మూవీ? విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చారా లేదా? కింగ్డమ్ అనేది మరీ బోరడం అని చెప్పలేము, కానీ స్లో ఫేజ్. అనుకున్న కథని వేగంగా చెప్పడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. బేసిక్గా మనం ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది అంటే స్క్రీన్ ప్లే అంటారే, కథని వేగంగా నడపడం. బేసిక్గా ఈ కథ ఏమిటంటే, నేను స్పాయిలర్ చేయను, బేసిక్గా ఈ కథ వాళ్ళు ట్రైలర్లో చూపించిందే చెప్తాను మీకు. ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి హీరో ఎప్పుడో చిన్నప్పుడు తన నుంచి దూరం అయిపోయిన తన అన్న కోసం కలవరిస్తూ ఉండగా, ఆ అన్నని కలపడానికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చెయ్యాలి, నువ్వు శ్రీలంకకు వెళ్ళాలి అని చెప్తారు. శ్రీలంకకు వెళ్ళినటువంటి హీరో తన అన్నని తీసుకురావడానికి అనే లక్ష్యంతో వెళ్ళినటువంటి హీరో ఆ పని చేశాడా లేదా, ఇది స్ట్రైట్ లైన్లో చెప్పాలంటే ఇదే కథ. అది ఈ కథలో ఏమైందంటే, అనేక అంశాలు, అంటే మల్టిపుల్ లేయర్స్తో కథ నడపడం అనేది ఇప్పుడు మోడర్న్ సిస్టంలో కరెక్టే, మోడర్న్ స్టోరీ టెల్లింగ్లో కరెక్టే. కానీ మీరు ఎన్ని మల్టిపుల్ లేయర్స్లో కథ నడిపినప్పటికీ ప్రీ క్లైమాక్స్ దగ్గర మీ డెస్టినీ ఒకటే ఉండాలి. మీ లక్ష్యం ఏమిటి అనేది క్లారిటీ ఉండాలి. ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, మీ డెస్టినీ ఏమిటి? అన్నదమ్ముల అనుబంధమే మీ కథలోని లక్ష్యమైనప్పుడు అది కరెక్ట్గా పోయిందా లేదా? అది కాకుండా ఈ కథలోకి ఏం చేశారంటే, రకరకాలన్నీ కలిపేశారు. 1920లో ఒక తెగని బ్రిటిష్ దొరలు ఏదో అంతం చేయడానికి ప్రయత్నిస్తే, ఆ తెగలో నుంచి ఒక నాయకుడు ఒక పుడతాడని వాళ్ళు ఏదో నమ్ముతూ ఉండడము. ఇది ఏం గుర్తు చేస్తుంది మీకు? కలేజా గుర్తు చేస్తుంది. శ్రీలంకకి వెళ్ళారు, అక్కడ స్మగ్లింగ్ ముఠాకి వాళ్ళ అన్న నాయకత్వం వహిస్తున్నాడు. ఇదంతా ఫస్ట్లోనే చెప్తారు, నేనేమి సస్పెన్స్ ఏమి లేదు ఈ సినిమాలో. అదంతా ఏం గుర్తు చేస్తుంది మనకు? ఆ తెగ, దీవి, ఇవన్నీ కూడా దేవర సినిమా. రైట్, ఓకేనా? అన్ని సినిమాల్లో ఉన్నటువంటి మిక్సర్ అంతా కలిపేసి మనకి ఎక్కడో ఈ సీన్లన్నీ ఎక్కడో చూసినామే అని అనిపిస్తాడు. ఈవెన్ జైల్లో ఉన్న సీన్లు, జైల్లో ఖైదీలు కొట్టుకోవడం అనేది ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది కొత్తగా ఏం చెప్పారు మీరు? గౌతమ్ తిన్ననూరి చాలా సెన్సిటివ్ డైరెక్టర్, మంచి డైరెక్టర్. ఆయన జెర్సీ అనే కథను డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. జెర్సీలో స్ట్రైట్ పాయింట్ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధము. తండ్రి క్రికెటర్, కొన్ని కారణాల వల్ల క్రికెట్ ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కొడుకు కోసము తనకు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా క్రికెట్ ఆడి విజయం సాధించడం అనేది ఆ ఫైనల్ డెస్టినీ. ఇంత ఉంటుంది కదా గౌతమ్ తిన్ననూరి మీద. సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు. అతను కరెక్ట్గా కథనిస్తే మొత్తం సినిమా అంతా మోసేస్తాడు. ఈ సినిమాను కూడా అతనే మోసాడు. మీకు కింగ్డమ్ అంతా కూడా అతని భుజాల మీదే నడుస్తుంది. సత్యదేవ్ ఇంకా విజయ్ దేవరకొండతో పోటీపడి నటించగలిగిన నటుడు అతను. అతనికి క్యారెక్టర్ లేదు. అతని క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ని బలంగా రాసుకోకపోవడం వల్ల, సన్నివేశాలు లేకపోవడం వల్ల మనకు బ్రహ్మాండమైన విజువల్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అనిరుద్ధ్ మంచి బీజిఎం ఇచ్చాడు, యాక్షన్ సీన్లు ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఏదో ఎమోషన్ మిస్ అవుతూ ఉంటుంది. అంటే అన్నదమ్ములు మొదటిసారి కలిసినప్పుడు మనం ఆ ఫీల్ ఉంటుంది కదా, ఫీల్ గుడ్ అనేది భలే, ఎమోషన్ భలే ఉంది అనేది. అట్లా సినిమా అంతా మీరు ఎమోషనల్గానే నడపాలనుకున్నప్పుడు ఆ సీన్లు లేవు, ఎమోషనల్ సీన్లు లేకపోవడం అనేది ఒక లోపం ఈ సినిమా. ఇవన్నీ కూడా పాత జానర్స్ ఇవి. అన్న ఒక స్మగ్లింగ్ మాఫియాలో ఉండడము, తమ్ముడు పోలీస్ ఆఫీసర్గా ఉండడం అనేది ఎప్పటిది దీవార్ సినిమా కాలం నాటి సినిమాలు. ఎన్ని సినిమాలు ఉన్నాయి మనకి హిందీలోను, తెలుగులోను. ఆ జానర్ తీసుకున్నారు, బాగానే ఉంది. పోనీ ఆ జానర్ అన్న కరెక్ట్గా ఉందంటే, పరిందాలో చాలామంది పరిందా గుర్తుంటుంది. నానా పటేకర్ విలన్గా అద్భుతంగా చేశాడు. పరిందాలో సినిమానే కదా ఇది. పరిందాలో ఏమిటి? మాఫియాలో అన్న ఉంటాడు, తమ్ముడు పోలీస్ ఆఫీసరు, తమ్ముడు అండర్ కవర్ ఆపరేషన్తో అన్నను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉండగా నానా పటేకర్కి ఇద్దరిలో ఎవరో ఒకరు పోలీస్ ఇన్ఫార్మర్ అని అనుమానం రావడం. ఇదే కదా కథ అంతా. అంటే అనేక సినిమాలు మనం చూసిన కథల్ని మీరు అంటే కొత్తగా ఎక్కడి నుంచి తెస్తామని కూడా అడగచ్చు. కొత్తగా కథ లేకపోవచ్చు, సీన్స్ కొత్తగా ఉండాలి. ఓకే,
ఈ సినిమాలో ఏమిటి ఎక్కడ మనకి స్లో నెరేషన్ అనిపిస్తూ ఉంటుందంటే ఈ కథలో మూలం ఏమిటి, ఈ కథకు ఒక తెగను తీసుకున్నాను, ఆ తెగకి చివరికి వచ్చేసరికి కింగ్డమ్ అనే పేరుతో హీరో ఒక ఆ నాయకుడు అవుతాడు అనేది ఎండ్ అనుకుందాం. ఎండ్ అనుకున్నప్పుడు ఆ తెగతో ఇతనికి ఏమీ సంబంధం లేదు, ఆ తెగతో ఇతనికి ఎలాంటి ఎమోషను ఉండదు. అన్నను తీసుకురావడం అనేది ఇతని ఎమోషను. ఆ తెగతో కానీ ఆ తెగ మనుషులతో కానీ వాళ్ళ కష్ట సుఖాలతో కానీ ఇతనికి ఏం పెద్ద అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి ఈ ఎమోషన్ అంతా మిస్ కావడం అనేది కింగ్డమ్లో ప్రధానమైన లోపం. సరే విజయ్ దేవరకొండ బాగా చేశాడంటే బాగా చేశాడు, కంబ్యాక్ ఇచ్చాడు, కానీ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ కథలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ అంతా ఉంది, రైటింగ్లో ఉన్నటువంటి బలహీనమైన రైటింగ్, డైరెక్షన్లో ఉన్నటువంటి ఆ కథ చెప్పే విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా అంటే మనల్ని ఎక్కడికి లీడ్ చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, ఫస్ట్ హాఫ్ అంటే మనకు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే అర్థమవుతుంది సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో మనకు క్లియర్గా తెలుసు. మనకు క్లియర్గా తెలిసినప్పటికీ ఎలా చేశాడు అనేది మనకు క్యూరియాసిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందంటే అక్కడక్కడక్కడక్కడే ఉంటాయి సీన్లన్నీ, ముందుకే పోవాలి. మామూలుగా ఏమిటంటే ఒక హీరో ఒక రేంజ్లో ఎలివేట్ కావాలి అంటే హీరో చుట్టూ కూడా అంత బలమైన క్యారెక్టర్లు ఉండాలి. ఇప్పుడు షకావత్ ఉంటేనే పుష్ప ఎలివేట్ అయ్యాడు, కొండారెడ్డి ఉంటేనే పుష్ప ఎలివేట్ అయ్యాడు, మంగళం సీరు ఉంటేనే పుష్ప ఎలివేట్ అయ్యాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు దీంట్లో? కింగ్డమ్లో ఉన్న విలను కూడా పాతకాలం మనకు 100 సినిమాల్లో చూసిన సైకిక్ విలన్. దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా, అతను అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి మనం ఏదో కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ మిస్ అయింది. అందువల్ల వాడు విలన్ అనేవాడు ఇవన్నీ చూసిన ఆ హింస ఏమిటంటే హింస జనం చూడడం లేదంటే చూస్తున్నారు. హింసను కూడా హింస వల్ల సినిమాలు ఆడవు. చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో ఇప్పుడు కలార్లో హింస లేదా, దీంట్లో హింస లేదా అంటూ ఉంటారు. ఇది మన పుష్పలో కూడా విపరీతమైన హింస ఉంటుంది కదా. పుష్ప కానీ సలార్ కానీ కేజీఎఫ్ ఇవన్నీ కూడా హింస వల్ల ఆడలేదు. ఆ హింసని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే విధంగా తీశారు. మీకు తెర మీద రక్తం చూపిస్తే, ఒక మనిషి రక్తం చిందిస్తే ఆ హీరో చేసిన పని న్యాయము అని మనం నమ్మాలి. ఊరికే హీరో పని హీరో చేసుకుంటూ నరుక్కుంటూ పోవడం వల్ల మనకేం ఫీలింగ్ ఉండదు. వీడిని కొట్టాల్సిందేరా, వీడికి పడాల్సిందేరా దెబ్బలు అనే ఒక మూడు క్రియేట్ కావాలి. ఆ మూడు ఎక్కడ మిస్ అయింది? ఇప్పుడు మనకు ఛత్రపతిలో ప్రభాస్ ఒకడిని కొట్టడానికి పూనుకున్నప్పుడు ఆ ఎమోషన్ ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. అంటే అక్కడ చిన్న బాబుని ఏదో చేస్తాడు, వాడిని తన్నాలి అనుకుంటాం. రేంజ్ ఎమోషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాడిని అలా కొట్టడమే న్యాయం అని మనం కన్విన్స్ అవుతాం. అట్లనే ప్రేక్షకులు హింస ఉన్నప్పుడు ఏమిటంటే మీరు ఊరికే కసకస నరుక్కుంటూ పోతే కుదరదు. ఆ హింసని ప్రేక్షకుని కన్విన్స్ అయ్యేలా చెప్పాలి. వీడు దీనికి అర్హుడే, దీనికి మళ్ళీ పార్ట్ 2 ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. పార్ట్ 1 అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కలేజాలో ఉన్న కోర్ లైన్ని తీసుకుని, మెయిన్ లైన్ని తీసుకుని దానికి అన్నదమ్ముల అనుబంధాన్ని కలిపి దీనికి మళ్ళీ శ్రీలంక బ్యాక్డ్రాప్తో ఒక స్మగ్లింగ్ ముఠ అని దేవర లాంటి మొన్ననే కదా చూసాం. దేవర అదే స్మగ్లింగే కదా జరుగుతూ ఉంది. ఈడు కూడా అదే మనుషులు, అదే స్మగ్లింగే కదా. అంటే దేవర కథ చెప్పినాయని దీనికి కూడా ఏమైనా కథ చెప్పాడేమో మనకు తెలియదు. అట్లే ఉంది చూస్తూ ఉంటే. కానీ విజయ్ దేవరకొండ 2-2.5 ఏళ్ళు అయిన సినిమా, ఆయన సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అతను మాత్రం ఆయన ఉన్న అదేమిటంటారు ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు. ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు. చాలా సీన్లో బాగా చేశాడు. కొన్ని ఎమోషన్స్ పండించడానికి చాలా ట్రై చేశాడు. ట్రై చేసినా కూడా ఏమైందంటే అక్కడ అన్న క్యారెక్టర్ బలంగా లేకపోవడం వల్ల తమ్ముడి క్యారెక్టర్ బలంగా ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అన్న బలంగా ఉన్నాడు అనుకో, అన్న ఏం చేస్తున్నాడు, తాను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే క్లారిటీ అన్నకే లేదు. ఇంకా తమ్ముడికి అన్నను రక్షించాలి అనే ఒక ఏకైక ఎయిమ్తో ఉన్నప్పుడు అన్న అసలు 18 ఏళ్ళుగా అక్కడ ఎందుకున్నాడు అనేది కూడా కన్ఫ్యూజన్ కదా మనకి. వాడికి తిరిగి రావాలని లేదు. తిరిగి రావాలని లేనటువంటి అన్నను ఇతను మాత్రమే అనుకొని తిరిగి తెచ్చుకోవాలా అనుకోవడం వల్ల ఆ కథలో వీక్ అయిపోయింది. ఆ కథ అతనికి బలంగా ఉండింటే తిరిగి రావాలని, లేదా అతనే ఇతన్ని కన్విన్స్ చేసి లేదు ఈ ప్రజల కోసం మనం ఉండాల్సిందే, మనం పోరాడాల్సిందే అని కన్విన్స్ చేసి ఇతన్నే మార్చి ఉంటే అంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఉంది కదా, హీరో ట్రాన్స్ఫార్మేషన్ అనేది బలంగా చెప్పలేకపోయారు. హీరోయిన్ విషయంకి వస్తే అసలు హీరోయిన్ ఎందుకుందో కూడా తెలియదు. భాగ్యశ్రీ బోస్రే ఆ అమ్మాయి బాగుంటుంది, మంచి నటే అమ్మాయి. కానీ ఎక్కడ అమ్మాయికి ఒక్క సీన్లో కూడా నటించే ఛాన్స్ లేదు. అమ్మాయి
ఇంకా మనకు అదృష్టం ఏమిటంటే అమ్మాయి లవ్ ట్రాక్ ఒకటి పెట్టి మళ్ళీ సాంగ్స్ పెట్టింటే ఇంకా ఇంకా స్లో అయిపోయింది సినిమా. ఓకే. అమ్మాయిని అక్కడితో ఆపేశారు. అమ్మాయికి సాంగ్స్ గిన్స్ ఏమీ లేకుండా కూల్గా ఏదో ఒక 2-3 సీన్లతో ఆపేశారు. కానీ మూవీ రిలీజ్ కంటే ముందు ఆ సాంగ్స్ ద్వారానే ఒక హైప్ అనేది కూడా కింగ్డమ్ మూవీకి వచ్చింది. మరి ఆ సాంగ్ లేదు అని అనడము ఫ్యాన్స్కి ఏమన్నా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించే అవకాశాలు ఉంటాయా? ఫ్యాన్స్కి నచ్చొచ్చు ఇది. ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా డిసప్పాయింట్మెంటే. సరే ఈ 2-3 రోజులు సహజంగానే ఫ్యాన్స్ అద్భుతం అమోఘం అంటారు, కానీ వాస్తవం ఏమిటంటే ఆ సినిమా స్లో ఫేజ్ వల్ల దెబ్బతినింది. బట్ అస్సలు బాగలేదు అంటే చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంది. అనిరుద్ధ్ చాలా సీన్లలో మంచి బీజేపీ ఇచ్చాడు. విజువల్లీ చాలా బాగుంది సినిమా. ఎమోషనలీ వీక్ అయిపోయింది. కానీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోవడం మాత్రం సక్సెస్ఫుల్ అయ్యారు. శ్రీలంక అదేదో దీవి ఆ వరల్డ్ లేక్ తీసుకెళ్లడం వరకు విజువల్గా చాలా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. విపరీతంగా ఖర్చు పెట్టారు. సినిమాలో తెలుస్తూ ఉంది మనకు విపరీతంగా ఖర్చు పెట్టారని. అంటే ఖర్చు పెట్టడం వల్ల పాన్ ఇండియా సినిమాలు కావు. కథలు దమ్ముంటే పాన్ ఇండియా సినిమాలు అవుతాయి. ఇప్పుడు ఏదో నరసింహ అవతారేదో వచ్చింది, దానికి ఏం ఖర్చు ఉంది దాని గురించి ఎవరికైనా తెలుసా? యానిమేషన్ విపరీతంగా ఆడుతూ ఉంది అది. అంటే జనంకి ఏమిటి, జనంకి తమకు కావలసిన దాన్ని వెతుక్కుంటూ పోతారు. తమకు అవసరం లేని దాన్ని వాళ్ళ ఇంటి ముందుకు తెచ్చినా చూడరు. అది విజయ్ దేవరకొండ ఏమిటంటే కథను ఎంచుకోవడంలో అతను పదే తప్పులు చేస్తున్నాడు. అతనికి రెండు రకాలుగా ఆయన సూట్ అవుతాడు. ఒకటి ఫ్యామిలీ మ్యాన్, అంటే ఒక లవర్ బాయ్ గాను గీత గోవిందం లాగాను ఫ్యామిలీ మ్యాను ఇలా సెట్ అవుతాడు. దాంట్లోకి యాక్షన్ కలిపితే మళ్ళీ దెబ్బ అయిపోతాడు. ఓకే. యాక్షన్లోకి మళ్ళీ ఎమోషన్ కలిపినా అతను సక్సెస్ అవుతాడు. కానీ ఆ ఎమోషన్ని కరెక్ట్గా కలపాలి కదా. అన్నదమ్ముల అనుబంధం అనేది ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ ఫార్ములా. రామాయణం సక్సెస్ అదే కదా. రామాయణం అంటే ఏంది? అన్నదమ్ముల అనుబంధమే. మీకు యాదవంకి బారాత్ దగ్గర నుంచి దీవార్ దగ్గర నుంచి ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు చెప్పొచ్చు మనం. అన్నదమ్ములు ఒకరు ఇన్స్పెక్టర్గా ఉండి ఒకరు దొంగగా ఉన్న సినిమాలు కుప్పతెప్పలు ఉన్నాయి. ఈ ఎమోషన్ని కొత్తగా క్యారీ చేయాలి. అన్నదమ్ములు ఎప్పుడూ ఒకటే. మీరు సీన్లు ఏదైనా కొత్తగా రాసుకోకుండా ఉండడం వల్ల ఏమైందంటే మనకి కలేజా కాసేపు గుర్తొస్తుంది, దేవర కాసేపు గుర్తొస్తుంది, ఇంకేదో అదేది సలారో ఏదో ఇంకేదో కేజీఎఫ్ గుర్తొస్తూ ఉంటుంది. అన్ని రకాల సినిమాలు గుర్తుకు రావడం వల్ల కాసేపు పుష్ప గుర్తొస్తుంటుంది. ఆ విలన్ ఈ సెటప్ అంతా ఏదో పుష్పలాగా ఉంటుంది. పుష్పాలు ఎర్రచందనం మూటా ఉంటుంది కదా, కార్టెల్ అంటారు దాన్ని. కార్టెల్ అనేది ఆ కొలంబియా నుంచి పుట్టిన పదం. అది కొలంబియాలో డ్రగ్స్ కార్టెల్ అతను ఎస్కబార్ నడిపాడు కదా. ఆ ఎస్కబార్ నడిపిన దాన్ని కార్టెల్ అనే పదాన్ని అక్కడ సృష్టించారు వాళ్ళు. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కార్టెల్ అనే పదం మన దగ్గర లేదు. కట్టెల్ అంటే ఒక అక్రమాలు చేసే ఒక మూట అని చెప్పొచ్చు, లేదా డ్రగ్స్ ఆయుధాలు సప్లై చేసే ఒక మూట. పోనీ శ్రీలంక కథను తీసుకెళ్లడం వల్ల శ్రీలంక రాజకీయాలతో ఏమన్నా కథకు సంబంధం ఉందా? మీరు యాక్చువల్గా కథను ఎత్తుకోవడము, ఒక పోలీసు అండర్ కవర్ ఆపరేషను, దీని వెనక ఏదో బ్రహ్మాండమైన ఏదో ఒక కాన్స్పిరసీ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది అన్నట్టుగా ఎత్తుకుంటారు కదా కథని. ఆ కథని ఎత్తుకున్నప్పుడు మీరు శ్రీలంక 19 దీనికి పీరియడ్ 1991 తర్వాత అన్నట్టుగా తీసుకుంటారు కదా హిస్టరీని. మీరు ఒక హిస్టరీలోకి వెళ్ళేటప్పుడు ఆ హిస్టరీకి సంబంధించిన ఈవెంట్స్ ఏమీ చెప్పకుండా ఊరికే 1991 కథ జరుగుతుంది అంటే దానివల్ల ఏం ప్రయోజనం కథకి? మీరు ఒక పీరియడ్ సినిమా తీయదలుచుకున్నప్పుడు శ్రీలంకలో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి, అసలు ఎందుకు జరుగుతూ ఉంది కుట్రంతా అన్నట్టుగా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాదు. ఏదో 1-2 డైలాగులతో చెప్తే అది కుదరదు. అంటే టోటల్గా విజయ్ దేవరకొండ ప్రయత్నం అయితే అద్భుతంగా ఉంది, ఎనర్జీ అద్భుతంగా ఉంది. దర్శకుడు ఇంత భారాన్ని, ఇంత పెద్ద సినిమాను మోయలేక ఎక్కడో తడబడ్డాడు. ఓకే సార్. అండ్ ఫైనల్గా అయితే మూవీ గురించి, కింగ్డమ్ మూవీ ఎలా ఉందా అనేది కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.